ఆటో ట్రాలీ నడుపుతున్న భర్త పనికి వెళ్లి ఇంటికి రాకపోయేసరికి ఆ భార్య కంగారు పడిపోయింది. కంపెనీలోనే ఏదో పెద్ద గొడవ జరిగిందని వాళ్ళే తన భర్తను ఏదో చేశారంటూ శోకాలు పెట్టింది. నా పెనివిటిని నాకు తెచ్చి ఇవ్వండి అంటూ గగ్గోలు పెట్టింది. కానీ పోలీసులు కొన్ని ఆధారాలు ఆమె ముందు ఉంచేసరికి నోరెళ్లబెట్టింది. ఇంతకీ ఆమె భర్తకు ఏం జరిగింది? పోలీసులు ఆమె ముందు ఉంచిన ఆధారాలేంటి? ఆ ఆధారాలు చూసి భార్య ఎందుకు షాక్కు గురైంది? ఆర్థిక అవసరాలు తీరుస్తూ స్నేహం పేరిట దగ్గరైన వ్యక్తి భార్య కడుపుతో ఉంటే పండ్లు పలహారాలు తెచ్చిస్తుంటే సాయం చేస్తున్నాడేమో అనుకున్నాడు. ఇంట్లోకి అవసరమైన గృహోపకరణాలు కొనిస్తుంటే స్నేహం కోసం ప్రాణం పెట్టేవాడేమోనని నమ్మాడు. కట్టుకున్న భార్యతో బాగా మాట్లాడుతుంటే యోగక్షేమాలడిగి తెలుసుకుంటున్నాడేమోనని భ్రమపడ్డాడు. కాని వారిద్దరి పన్నాగాన్ని పసిగట్టలేకపోయాడు. వారి మధ్య ఉన్న అనైతిక బంధాన్ని అంచనా వెయ్యలేకపోయాడు. కాని ఎక్కడో చిన్నపాటి అనుమానం మొదలై అది నిజంగా మారి నిలదీసేసరికి వారిద్దరూ తట్టుకోలేకపోయారు. తమ కడ్డుగా ఉన్న భర్తను ఆమె ఏం చెయ్యాలనుకుంది? వివాహేతర బంధం కోసం స్నేహితుడిని ఏం చేశాడు? వికారాబాద్ జిల్లా పెదవేముల మండలం ఇందూరుకు చెందిన శేఖర్ ఇస్నాపూర్లో ఉంటూ ఆటో నడుపుకుంటున్నాడు. పటాన్చేరు పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీ గిడ్డంగిలో ట్రాలీ ఆటో కిరాయికి పెట్టాడు. అక్కడికి సమీపంలోనే ఓ చిన్నపాటి హోటల్ నిర్వహిస్తున్న నవీన్తో శేఖర్కు పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు అవసరాలకు నవీన్ డబ్బులు సర్దుబాటు చేసేవాడు. ఆ విధంగా శేఖర్కు బాగా దగ్గరైన నవీన్ అతని ఇంటికి వెళ్లేవాడు. శేఖర్ భార్య ప్రమీలకు అంతకుముందు అక్కడే ఓ పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడే నవీన్తో పరిచయం ఉంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన శేఖర్ భార్యను మందలించడంతో పాటు నవీన్ను కూడా హెచ్చరించాడు. దాంతో వారిద్దరూ కలిసి శేఖర్ అడ్డు తొలగించుకోవాలని పన్నాగం పన్నారు. పథకం ప్రకారం శేఖర్ను మద్యం తాగడానికి పిలిచిన నవీన్ ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తనకు రావాల్సిన డబ్బుల గురించి గొడవ పెట్టుకుంటున్నట్లు నాటకమాడి రాయితో శేఖర్ తలపై కొట్టి చంపేశాడు. ఈ విషయం వెంటనే ప్రమీలకు ఫోన్ చేసి చెప్పిన నవీన్ హత్యకు ఉపయోగించిన రాయిని తీసుకెళ్లి దూరంగా తుప్పల్లో పడేసి వెళ్లిపోయాడు. గుర్తు తెలియని మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఇదే విషయంపై శేఖర్ భార్యను పోలీసులు విచారించగా తనకేమీ తెలియదన్నట్లు నటించడమే గాక పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. తన భర్త పనిచేసే కంపెనీ వద్ద గొడవ జరిగిందని వాళ్లే ఆయన్ను చంపేసుంటారని నాటకమాడింది. కానీ పోలీసులు సాంకేతిక ఆధారాలు సీసీ కెమెరా ఫుటేజీని ఆమె ముందుంచగా నేరం అంగీకరించింది. దీంట్లో నేరస్తుడు బైండ్ల నవీన్ అని చెప్పి అక్కడే ఒక చిన్న హోటల్ నడుపుతూ ఉంటాడు, క్యాటరింగ్ సర్వీస్. అతనికి ఇప్పుడు చనిపోయిన డిసీజ్డ్కి ఫ్రెండ్షిప్ ఉండి తర్వాత అది ఎక్కువ దగ్గరికి అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఈ చనిపోయిన వ్యక్తి యొక్క వైఫ్తో కూడా ఇతనికి సాంగత్యం ఏర్పడటం జరిగింది. ఈ క్రమంలో ఈ డిసీజ్డ్ వైఫ్ కూడా ప్రెగ్నెంట్ అవ్వటం, దాంట్లో ఈ డిసీజ్డ్కి అక్యూజ్డ్ మీద అనుమానం రావటం, ఆ అనుమానంతో భార్యను తరచుగా కొట్టడం జరుగుతుంది. ఎప్పుడు ఆ అమ్మాయి ఈ అక్యూజ్డ్కి చెప్పుకుంటుండేది, నా భర్త నన్ను తాగి వచ్చి రోజు కొడుతున్నాడు అని చెప్పి. ఆమె మీద ప్రేమతో ప్లస్ వీడిని ఏదైనా సరే చంపేస్తేనే ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ నేరస్తుడు డిసీజ్డ్కి డ్రింక్ చేద్దామని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చి ఆ ఓపెన్ ప్లాటెడ్ ఏరియాకి 12th రోజు నైట్ తీసుకొని వెళ్ళి ఒక బౌల్డర్ తీసుకొని అతని తల మీద కొట్టి చంపి శేఖర్ను హత్య చేసేందుకు నవీన్కు నాగరాజు అనే వ్యక్తి సాయం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తనే భార్య కిరాతకంగా హత్య చేయించింది. ఇప్పటికే వారికో బాబుండగా ప్రమీల ఇప్పుడు గర్భవతిగా ఉంది.